తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, మే 5 లోపు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ నెల 6 నుండి 14 వరకు నిర్వహించనున్న గంగ జాతర ఏర్పాట్లపై టీటీడీ, నగరపాలక సంస్థ, తుడా, పోలీస్, ఫైర్, హెల్త్, రెవెన్యూ అండ్ ఆర్ఎండ్బి విభాగాల అధికారులతో శనివారం సాయంత్రం కమిషనర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. జాతర సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా విభాగాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆలయ పరిసరాల్లో పందిళ్లు, పుష్పాలంకరణ, అమ్మవారికి ప్రతిరోజు పుష్పాలంకరణ చేయాలని అన్నారు. జాతర విశిష్టతను తెలిపే సాంస్కృతిక కళాబృందాలు ఎక్కువ మంది ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. భక్తులు, వీఐపీలు ఎలా వెళ్లాలి అనే విధంగా ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పోలీస్, రెవెన్యూ అధికారులకు సూచించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, బారికేడ్లను ఆర్ఎండ్బి అధికారులు పరిశీలించాలని అన్నారు. ఆలయ ప్రాంగణం అంతా వెలుగులు నిండేలా విద్యుత్ సరఫరా చేయాలని, జనరేటర్లు కూడా అందుబాటులో ఉంచుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నీటి సరఫరా, పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని ఇంజనీరింగ్, హెల్త్ అధికారులను ఆదేశించారు. భక్తులు పొంగళ్లు పెట్టుకునే మార్కెట్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఇందిరా మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని తుడా అధికారులను ఆదేశించారు. భక్తుల కొరకు ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, తుడా సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఆర్డీఓ రామ్మోహన్, డిఎస్పీలు రామకృష్ణాచారి, భక్తవత్సల నాయుడు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ మహాపాత్ర, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్, ఏఈలు రవీంద్ర తులసికుమార్, గోమతి, టీటీడీ, ఆర్ఎండ్బి, ఫైర్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.